సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా 2023లో వచ్చిన జైలర్ చిత్రం భారీ విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో మోహన్ లాల్, శివరాజ్ కుమార్, జాకీ ష్రాఫ్ క్యామియో రోల్లో కనిపించారు. దీంతో ఈ సినిమా బ్లాక్ బస్టర్ టాక్తో పాటు వసూళ్ల పరంగానూ అదరగొట్టింది. వరల్డ్ వైడ్గా 600 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ రాబట్టి రజనీ స్టామినా ఏంటో మరోసారి ప్రూవ్ చేసింది. కాగా ఈ సినిమాకు సీక్వెల్గా జైలర్ 2 తెరకెక్కిస్తున్నాడు దర్శకుడు నెల్సన్. ఈ సినిమాలో నందమూరి బాలకృష్ణ నటించబోతున్నాడని ఆ మధ్య వార్తలు వెలువడ్డాయి. అందుకోసం బాలయ్య ఏకంగా 50 కోట్ల రెమ్యునరేషన్ తీసుకున్నాడని తమిళ మీడియా కోడై కూసింది. ఈ సినిమాలో బాలయ్య పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో 20 నిమిషాలు కనిపిస్తాడని టాక్ వినిపించింది. కానీ ఇప్పుడు ఈ సినిమా నుండి బాలయ్య బయటకు వచ్చినట్లు చెన్నై వర్గాల టాక్. ప్రస్తుతం బాలయ్య అఖండ 2తో పాటు గోపీచంద్ మల్లేని సినిమా చేస్తున్నాడు. మరో వారం రోజుల్లో గోపీచంద్ సినిమా స్టార్ట్ కాబోతోంది. దీంతో డేట్స్ అడ్జస్ట్ కాకపోవటం వల్లనో మరే ఇతర కారణం తెలియలేదు, కానీ జైలర్ 2లో బాలయ్య నటించడం లేదని తెలిసింది. దాంతో ఈ రోల్ కోసం మలయాళ స్టార్ హీరో ఫహద్ ఫాసిల్ను తీసుకున్నాడట నెల్సన్. త్వరలోనే ఈ విషయంలో క్లారిటీ రానుంది. ఇక అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న జైలర్ 2ను సన్ పిక్చర్స్ బ్యానర్పై కళానిధి మారన్ నిర్మిస్తున్నారు.